నేను అనుకున్న పేరు నన్ను మీటింగ్లు ఎడుతున్నా నేను అనుకునేవాడిని అయ్యి బాబోయ్ ఈ నీతిమంతుడు అంతకి ధైర్యంగా వస్తున్నాడు బాబు అనుకున్నాను నేను. మరి బియ్యం సంగతి తెలిసిందా మీకు ఏమన్నా? అయ్యో దానికి వీడియో కూడా పెట్టినా కదండి నేను. పెట్టి నేను అందరు మాట్లాడడం లేదు కదా, మన కొడాలి నాని అన్న గాని, రోజక్క గాని, వల్లభనేని వంశీ అన్న గాని, ఇంకా చాలా మంది ఇట్లా సజ్జల వీళ్ళందరూ ఉన్నారు కదా. ఏందబ్బా వీళ్ళందరూ మాట్లాడలేదు, ఇంతకు ముందు బాగా మాట్లాడినారు కదా, తిట్టినారు కదా, సో అందుకని భయపడి ఏమన్నా మాట్లాడలేదు అనుకుని, సరే ఈ పేరు నాన్న ఈ మధ్య మాట్లాడుతా ఉన్నాడు కదా, మాట్లాడుతా ఉంటే నేనేమనుకున్నానంటే సరేలే పాపం నీతివంతుడేమో అందుకే ధైర్యంగా వచ్చి మాట్లాడుతా ఉంటాడు కదా అని అనుకుంటుని. అయ్యో మనం చూసినానండి వీడియో, నేనా చూసి షాక్ అయినా. అన్న నువ్వు ఒకటి గోడామ ఒకటి పెట్టి కట్టి దానికి మా వదిన పేరు పెట్టినవు కదా, నువ్వు జయసుధ గారి పేరు, మా పేరు నన్ను భార్య పేరు జయసుధ పెట్టి ఎన్నో వేల బస్తాలు ఉంటే దాంట్లో కొన్ని బస్తాలు సంఖ్య నాకు సరిగ్గా అర్థం కాలేదు, కొన్ని బస్తాలు వెళ్ళిపోతే దానికి దీన్ని పంది కుక్కులు తిన్నామని చెప్తే అసలు ఏమన్నా నాకు నిజంగా నవ్వు వచ్చిందండి ఆయన చెప్తా ఉంటే. పంది కుక్కులు అని తింటాయా? మహా అయితే ఒక బస్తా 2 బస్తాలు తింటాయి ఎలుకలు పంది కుక్కుల. దొరికిపోయా పాపం మా అన్న. ఏం చేస్తా ఇట్లాంటివన్నీ చేస్తాడని అనుకోకపోయా, మా అడ్డంగా దొరికిపోయా. డబ్బులు ఇచ్చేస్తాను మీ కార్డు డబ్బులు పే చేస్తాను అన్నాడు ఆయన. 3,000-4,000 బస్తాలు మిస్ అయిపోయినాయి. 3,800 ఎంతో నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. తప్పేంటి? దానికి మళ్ళీ మా జగన్ అన్న ఇట్లాంటి దిక్కుమాల సందర్భం పెట్టుకోబట్టే కదా ఈరోజు 11 సీట్లు వచ్చినాయా. ఇది ఇలా కొనసాగిపోతే పోయింది అనుకో ఈసారి 8 వస్తాయి. లేకపోతే ఏంటి సరుకు ధరల బియ్యము ఎక్స్పోర్ట్ చేస్తే తప్పేంది మాట్లాడుతుండవు. నువ్వు పండించే నీ చేలో పండించి వడ్లు కష్టపడి వడ్లు మిషన్ కేసి బియ్యం తెచ్చేసి నువ్వు పంపిస్తే అది ఓకేలే, నీకు 40 ఎకరాలు ఉంది కాబట్టి ఇన్ని బస్తాలు ఇన్ని బియ్యం వచ్చినాయి అనుకోవచ్చు. ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి రేషన్ కి ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని తరలిస్తే అది ఎక్కడ మరి ఆ మాత్రం కూడా నాలెడ్జ్ తెలియకుండా ఎట్ట సీఎం అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు మా జగన్ అన్న. మీరు చెప్పినట్టు అప్పుడు నాకు అర్థమైంది. అదే అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అంటారు, 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారంట. తప్పేంటి? 10 రూపాయలు వాళ్ళు వద్దన్నారు, 10 రూపాయలు ఇప్పుడు కొనుక్కున్నారు, ఈయన అమ్మారు. ఏంటి తప్పేంటి దీంట్లో? తప్పు లేకుండా ఎట్టుంటది? ఆ మాత్రం తెలీదా? అట్లా ప్రజలకు వచ్చిన దాన్ని అలాంటప్పుడు తీసి పడేయాలి కదా, అవసరం అయినప్పుడు దేనికి? ప్రజలు తింటారనే కదా అందరికి బియ్యం ఇస్తా ఉంటారు. కొన్ని అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఏదో కొందరు అయితే ఏదో టిఫిన్ కనో వాటికనో కొందరు అమ్ముకుంటారు, వాళ్ళకి వచ్చినాక 5 కేజీలు 4 కేజీలు అమ్ముకుంటారు. ఓకే దాన్ని తీసేద్దాము. నువ్వు ఇంత వేల బస్తాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు అంటే ప్రజలకు ఇవ్వకుండా నొక్కేసినాయే కదా.